రష్యాలో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. హెలికాప్టర్ కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పికూలిపోయింది. KA-226 హెలికాప్టర్ క్రాష్ అయింది. తోక భాగం ఒక ఇంటిని తాకడంతో ఒక్కసారిగా అది విరిగిపోవడం, ఆ తర్వాత అది స్టేబుల్గా ఎగరడానికి కుదరకపోవడం మనం చూస్తున్నాం. మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఈ ఘటనలో ఆ పైలట్తో పాటు 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గ్లిజియర్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు తరలించేటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి హెలికాప్టర్గా తెలుస్తోంది. ఆ ప్లాంట్కి సంబంధించిన హెలికాప్టర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, వెనక భాగం మొత్తం పూర్తిగా విరిగిపోవడంతో అది ల్యాండ్ అవ్వలేక అలాగని ఎగరలేక చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అది మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అక్కడ ల్యాండ్ అవ్వడానికి ముందే ఒక ఇంటిని ఎవరూ లేరు ఆ ఇంట్లో. ఆ సమయానికి అదృష్టవశాత్తు ఆ ఇంటి పై భాగంలో ఆ తోక తగిలినట్లుగా తెలుస్తుంది. హెలికాప్టర్ తోక భాగం తగిలింది. అక్కడ ఆ ఇంటికి సైతం మంటలు అంటుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ చేద్దాం అనుకుంటున్న సమయంలో అప్పటికే డ్యామేజ్ అయి ఉండడంతో సేఫ్గా ల్యాండ్ అవ్వలేని పరిస్థితి.